నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతనం యూట్యూబ్ ఛానల్. మనం సప్త ఋషులు అనే సిరీస్‌లో భాగంగా ఈరోజు విశ్వామిత్ర మహర్షి గురించి తెలుసుకుందాం. సప్త ఋషుల్లో విశ్వామిత్రుల వారిది ప్రత్యేకమైన స్థానం. ఎందుకంటే మిగిలిన వారందరూ జన్మతః బ్రహ్మత్వాన్ని పొందినవారే. కానీ విశ్వామిత్రుల వారు మాత్రమే అతి కష్టమైన తపస్సు ఆచరించి తపోనిష్టతోటి బ్రహ్మర్షి పదవిని పొందారు. అసలు ఆ విశ్వామిత్రుల వారి జన్మ వృత్తాంతం ఏమిటి? తెలుసుకుందాం. పూర్వం గాది మహారాజు గారికి విశ్వామిత్రుడు జన్మించారు. ఈయన అసలు పేరు విశ్వరథుడు. ఈయన తండ్రి తర్వాత ఆయన రాజ్యాన్ని పాలన చేస్తూ చాలా పరాక్రమవంతమైన రాజుగా పేరు పొందారు. ఒకరోజు ఆయన వేటకని అరణ్యాలకు వెళ్ళి అక్కడే ఉన్న వశిష్ఠుల వారిని దర్శించుకున్నారు. వశిష్ఠులు వారు ఈ విశ్వరథ మహారాజును చూసి తన దేశాలేలే రాజు తన ఇంటికి అతిథిగా వచ్చారని సంతోషించారు. ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలనుకున్నారు. అప్పుడు విశ్వరథ మహారాజు తాను అనేకమైన సైన్యంతో వచ్చానని, తనకిప్పుడు ఎటువంటి అతిథి సత్కారాలు అవసరం లేదని, ఇంతమందికి ఆతిథ్యం ఇవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుందని వశిష్ఠుల వారితో చెప్పారు. అప్పుడు వశిష్ఠులు వారు అది పెద్ద సమస్య కాదు, నా దగ్గర నందిని అనే గోవు ఉందని చూపించారు. ఆ గోవు కామధేనువుకి కూతురుగా పురాణాల్లో చెప్పబడుతోంది. ఈ నందిని అనే గోవుని యజ్ఞ కార్యక్రమాల్లో నాకు సహాయంగా ఉంటుందని దేవతలు నాకు ఇచ్చారు. ఈ గోవు సహాయంతో మీ అందరికీ ఆతిథ్యం ఇవ్వగలనని చెప్పారు. చూస్తుండగానే కొన్ని నిమిషాల సమయంలోనే అక్కడున్న సైన్యానికి మహారాజుకి అద్భుతమైన విందులు ఏర్పాటు చేసింది నందిని అనే ఆ గోవు. ఇది చూసి ముందు ఆశ్చర్యపోయిన విశ్వరథ మహారాజు ముందు ఆతిథ్యాన్ని సంతృప్తిగా స్వీకరించారు. తర్వాత అలాంటి గొప్ప గోవు తనలాంటి మహారాజు వద్ద ఉండాలని వశిష్ఠుల వారిని ఆ గోవుని తనకిమ్మని ప్రార్థించారు. వశిష్ఠుల వారు ఆ గోవు ఇవ్వడానికి నిరాకరించారు. దాంతోటి రాజుగా తన అహం దెబ్బతిన్న విశ్వరథ మహారాజు వెంటనే తన సైన్యాన్నంతటిని ఆ గోవుని తీసుకురమ్మని పంపించారు. ఆ గోవు తన స్వీయ రక్షణ తనే చేసుకుంది. తన నుండి కొన్ని వేల మంది సైనికుల్ని ఉద్భవించేలా చేసి వాళ్ళని విశ్వరథుడి మహారాజు మీదకి పంపింది. దైవిక శక్తి కలిగిన ఆ సైనికులందరూ విశ్వరథ మహారాజుని ఆయన సైనికుల్ని ఓడించేశారు. ఇదంతా చూసిన విశ్వరథుడికి తన క్షత్రియ బలం కంటే తపోబలం గొప్పదనిపించింది. రాజ్యానికి వెళ్ళి తన రాజ్యాన్ని తన కుమారులకి అప్పచెప్పేసి ఆయన తపస్సు చేసుకోవడానికి అడవులకి వచ్చేశారు. అంటే ఈ విశ్వరథుడు మనం చెప్పుకుంటున్న విశ్వామిత్ర మహర్షి పూర్వనామం ఇది. ఆయన ఒకేసారిగా బ్రహ్మర్షి పదవిని ఆయన సంపాదించుకోలేదు. దశల వారీగా ఆయన తన పట్టుదలతోటి బ్రహ్మర్షి పదవిని సంపాదించుకున్నారు. మొదటి దశగా తూర్పు దిక్కుకు వెళ్ళి ఆయన తపస్సు ఆచరించినప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఆయనకి రాజఋషి పదవి మాత్రమే ఇచ్చారు. దాంతో ఈ విశ్వరథ మహారాజు సంతృప్తి చెందలేదు. రెండో దశగా దక్షిణ దిక్కుకు వెళ్ళి ఆయన తపస్సు ఆచరించారు. అయితే ఈ సమయంలోనే ఆయనకి త్రిశంకుడు అనే మహారాజు వచ్చి తన్ని స్వర్గానికి పంపమని కోరారు. తన తపశ్శక్తి అంతా ఉపయోగించి త్రిశంకుడిని స్వర్గానికి పంపారు. స్వర్గంలోని ఇంద్రుడు త్రిశంకుడిని స్వర్గప్రవేశం చేయనివ్వలేదు. దానితో ఆగ్రహం చెందిన ఈ విశ్వామిత్ర మహర్షి తన తపశ్శక్తి అంతా ఉపయోగించి ఆ త్రిశంకుడికి ప్రత్యేకంగా ఒక స్వర్గాన్ని సృష్టించారు. దీంతో ఆయనలోని అహంభావాన్ని ఆయన జయించలేకపోయానని తిరిగి మళ్ళీ తపస్సుకు వెళ్ళారు. ఈసారి తపస్సు ఆచరిస్తున్న సమయంలో ఇంద్రుడు మేనకను పంపించాడు. అయితే ఈసారి ఈ విశ్వామిత్ర మహర్షి కామాన్ని జయించలేక మేనకతో కలిసి శకుంతల అనే కుమార్తెకి జన్మనిచ్చారు. మళ్ళీ ఆయన పశ్చాత్తాపడి తాను బ్రహ్మర్షి పదవి కోసం ఎలాగైనా తపస్సు ఆచరించాలనుకుని నిశ్చయించుకున్నారు. ఈసారి మళ్ళీ తపస్సు ఆచరించారు విశ్వామిత్ర మహర్షి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి మహర్షి పదవిని అందించారు. అయితే దాంతో సంతృప్తి చెందలేదు విశ్వామిత్రుల వారు. ఎందుకంటే ఆయన వశిష్ఠుల మహర్షి లాగా బ్రహ్మర్షి అవ్వాలని ఆయన కోరిక, పట్టుదల. అయితే విశ్వామిత్ర మహర్షి తపస్సు చూసి ఈర్ష్యపడిన ఇంద్రుడు ఈసారి తపస్సును పాడు చేయడానికి రంభని పంపారు.
విశ్వామిత్రుడు ఆగ్రహం తట్టుకోలేక కోపంతో రంభను శపించి పంపారు. రంభ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆలోచనలో పడ్డారు. నేను నా కోపాన్ని జయించలేకపోయాను, నా తపస్సుకి వృధా అయిపోయిందనుకుని మళ్ళీ తిరిగి తపస్సు ప్రారంభించారు. ఈసారి మౌనవ్రతం చేస్తూ, ప్రాణాయామం చేస్తూ, అతి కఠోరమైన నియమాలు పాటిస్తూ ఘోర తపస్సును ఆచరించారు విశ్వామిత్రుల వారు. చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆయన కోరుకున్న బ్రహ్మఋషి పదవికి అర్హత సాధించారని చెప్పి బ్రహ్మఋషి విశ్వామిత్ర అని పిలిచారు. అయితే దాంతో ఆయన సంతృప్తి చెందలేదు. ఎందుకంటే వశిష్ఠులు వారు కూడా తన్ని బ్రహ్మఋషిగా ఆమోదించాలని కోరుకున్నారు. బ్రహ్మ సంకల్పం చేత వశిష్ఠులు వారు కూడా అక్కడికి వచ్చి విశ్వామిత్రులు వారిని బ్రహ్మఋషిగా పిలిచారు. దాంతో విశ్వామిత్రుల వారు సంతోషించారు. ఎందుకంటే తను కోరుకున్న విధంగా వశిష్ఠుల వారే తన్ని బ్రహ్మఋషిగా ఆమోదించినందుకు సంతోషించారు. విశ్వామిత్రుల వారు బ్రహ్మఋషే కాదు, గాయత్రి మంత్రానికి కూడా ద్రష్ట. ఋగ్వేదంలోని 3వ మండలంలోని గాయత్రి మంత్రాన్ని ఈ విశ్వానికి పరిచయం చేసినవాడు కాబట్టే ఆయన్ని విశ్వామిత్రుడు అని పిలిచారు. పురాణాల్లో చాలా చోట్ల విశ్వామిత్రుల వారి ప్రస్తావన మనకు కనబడుతుంది. ముఖ్యంగా రామాయణంలో బాలకాండలో శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి ఆయన తనతో పాటు యాగరక్షణ కోసం తీసుకువెళ్తారు. అంతేకాదు వారికి బల అతిబల అనే మహావిద్యలను ఉపదేశిస్తారు. తాటకిని సంహరించడానికి, అహల్యకి శాప విమోచనం కావించడానికి శ్రీరాముడికి ప్రేరణ ఇచ్చింది విశ్వామిత్ర మహర్షి. అంతేకాదు శ్రీరాముణ్ణి మిథిలా నగరం తీసుకువెళ్ళి శివధనుర్భంగం చేయడానికి ప్రేరణ ఇచ్చి సీతతో కళ్యాణం చేయించింది ఈ మహర్షి. శ్రీరాముడి కంటే ముందే హరిశ్చంద్ర మహారాజుకి సత్యవ్రతంలో ఎంతవరకు నిలబడగలడు అని పరీక్షలు పెట్టింది ఈ విశ్వామిత్ర మహర్షి. చివరికి బిడ్డని భార్యని కూడా అమ్మేసినా సరే హరిశ్చంద్ర మహారాజు తన సత్యవ్రతాన్ని వదలలేదు. ఆయన యొక్క సత్యవ్రతాన్ని లోకానికి చాటడానికే విశ్వామిత్రుల వారు ఆయనకి అన్ని రకాల పరీక్షలు పెట్టారు. విశ్వామిత్ర మహర్షి ఆయన జీవితం నుండి మనకి ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? ఏ మనిషికి పుట్టుకతోనే ఏ అర్హత రాదు. కేవలం పట్టుదల, సంకల్ప సిద్ధితోటే మనం కోరుకున్న ఎత్తులకి ఎదగగలం. అందుకే విశ్వామిత్ర మహర్షి తన సంకల్పము, తపోశక్తి చేత రాజఋషి, మహర్షి, చివరికి బ్రహ్మఋషి స్థానాన్ని సాధించగలిగారు. అందుకనే సప్త ఋషుల్లో ఆయన స్థానం ప్రత్యేకమైంది. విన్నారు కదండి. నా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.